హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ టు రమాస్ కిచెన్ KNL. ఈరోజు మనం ఈజీగా హోటల్ స్టైల్ టేస్ట్తో పర్ఫెక్ట్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 2 కప్పుల కందిపప్పు వేసి కడిగి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక గ్లాసులో నిమ్మకాయంత చింతపండు వేసి నీళ్లు పోసి కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చింతపండు బాగా నానుతుంది. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి. మూత తీసి లోపల ఉన్న చింతపండు గ్లాస్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు తిరువాత కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక ఇంగువ కూడా వేసి బాగా కలుపుకొని సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మగ్గాక పసుపు వేసి తగినంత ఉప్పు, కారం వేసి చూపిస్తున్న విధంగా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసి కలిపిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కూరగాయలు ఉడికాక ఒక పక్కన గిన్నెలో ముందుగా ఉడికించుకున్న చింతపండు రసం వేసి అందులో సాంబార్ పొడి కూడా వేసి లమ్స్ లేకుండా కలిపి సాంబార్లో పోయాలి. చింతపండు రసం ఉడికేలోపు ఉడకపెట్టుకున్న పప్పుని మెత్తగా రాముకోవాలి. పప్పుని ఎంత మెత్తగా రాముకుంటే సాంబార్ అంత చిక్కగా వస్తుంది. ఇప్పుడు మెత్తగా రాముకున్న పప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు సాంబార్ని బాగా మరిగించాలి. సాంబార్ బాగా ఉడికిన తర్వాత 1/2 టీ స్పూన్ బెల్లం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి సాంబార్ ఎంత చిక్కగా వచ్చిందో. ఈ సాంబార్ ఇడ్లీలోకి, వడలోకి, దోశ, అన్నంలోకి దేనికైనా సూపర్ కాంబినేషన్. అంతేనండి, హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయినట్లే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.